దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బాప్తిస్మము రక్షణ తీసుకునేటువంటి బిడ్డలు అంతకు మునుపు వారు ఉన్నటువంటి సిద్ధాంతాలే, వారి విశ్వాసాల నుంచి మరలా నిత్యుడగు తండ్రి సజీవుడైనటువంటి దేవుని తిరిగి ఉన్న తర్వాత గతంలో వారు చేసుకున్నటువంటి మొక్కుబడులే కావచ్చు, వారు చేసుకున్న ఒప్పందాలే కావచ్చు, అవన్నీ కూడా నెరవేర్చాలా, అవన్నీ కూడా తీర్చాలా, మొక్కుబడులు తీర్చకుండా బాప్తిసం తీసుకోకూడదా? ఈ విషయాన్ని గురించి ఈరోజు లేఖనాధారంగా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ప్రస్తుత సమాజంలో వీటిని గూర్చిన కొన్ని అపోహలు, కొంతమంది ఈ అసత్యపు మాటల చేత, అబద్ధపు మాటల చేత మొరలు గొప్పబడుతున్నారు. వాస్తవానికి ఆ మాటలు అంగీకరించటం అంటే ఏదైనా ఒక మొక్కుబడే కానీ, ఏదైనా ఒక విషయాన్ని అంగీకరించటం అంటే ఆ సిద్ధాంతాన్ని అంగీకరించటమే, మనం నమ్మటమే. ఇప్పుడు మనం క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాం. ఆయన మన రక్షకుడని అంగీకరించిన తర్వాత మన ఒప్పందం అంతటితోనే ఉండాలి. మనం కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు కదా, క్రీస్తులోనున్న సరళత నుంచి సర్పము కుయుక్తి చేత అవ్వను మోసగించినట్టు మిమ్మును కూడా మోసగించునేమో అని భయపడుతున్నాను అన్నారు. కొన్ని సిద్ధాంతాలు చాలా నేర్పుగా చెప్తూ ఉంటారు చాలా మంది. గతంలో ఏదైనా ఒక సిద్ధాంతంలో ఉన్నావు గనక ఆ దోషం ఏదో పోవాలి, అంతటితో దాన్ని తొలగించుకోవాలి, ఏదైతే ముందు ఒప్పందం చేసుకున్నావో ఆ ఒప్పంద ప్రకారంగా ఆ మొక్కుబడి చెల్లించేసుకుంటే క్లియర్ అయిపోతుంది కదా, ఇక మనం క్రీస్తులోకి వస్తే మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదని కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈ విషయాలను గురించి మన వాక్యంలో మనం చూస్తే అవ్వను సర్పము యుక్తి చేత మోసం చేసింది కదా. మనం బైబిల్ గ్రంథంలో ఈ విధమైన విధానాలు చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో పేరు లేని ఒక ముసలి ప్రవక్త ఉంటాడు. ఈయన దేవుడు అయా పలానా రాజు దగ్గరికి వెళ్ళి ఒక సమాచారం అందించి నేరుగా తిరిగి వెళ్ళిపో, ఎక్కడ ఆగకుండా అంటే, ఈ లోపల అదే గ్రామానికి చెందిన మరొక ప్రవక్త వచ్చి, అయా నాకు దేవదూత కనిపించి చెప్పాడు, నా ఇంటికి రా భోజనానికి అని అంటే, ఈ ముసలి ప్రవక్త నమ్మి భోజనానికి వెళ్తాడు. తర్వాత మరణించినట్టుగా మనం చూస్తాం. దేవుడు చెప్పని పనుల్ని కొంతమంది దేవుడు చెప్పినట్టుగా బోధించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఈ విషయాలను గురించి మనం స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ విషయంలో దేవుని చిత్తం ఏమిటి, నీ మార్పు, నీ మారు మనసు, నీ ఒప్పుకోలు ఏమిటి, ప్రాచీన స్థితి, ప్రాచీనటువంటి సిద్ధాంతాలు, ప్రాచీన నమ్మకాలు ఏమైపోతాయి, ఏం తెలుసుకున్నాం, ఈ విషయంలో ఏం చేయాలనేటువంటిది లేఖనాధారంగా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొలసీలకు రాయబడిన పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొలసీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరకొట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్త పడుచున్నామన్నారు. దీనిని మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము అన్నారు. ఈ మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం అంటే గతంలో గడిచిన విధానాన్నే మోసం అన్నారు. ఈ మోసం ఎలాంటిదయ్యా అన్నట్లయితే యథార్థత కానటువంటిది, నిన్ను నమ్మి మోసం చేసేటువంటిది. దీన్నే కదా మోసం అంటాం. లోకంలో చాలా మంది మోసపోయిన తర్వాత మోసం అనే మాట ఎందుకు వస్తుంది? ఒకప్పుడు వారు నమ్మారు, నమ్మి ఇప్పుడు అది నిజం కాదని తెలుసుకున్నారు గనక వారు మోసపోయారు. ప్రియులారా గమనించండి. అందుకని దీన్ని మోసకరమైనటువంటి నిరర్ధక తత్వజ్ఞానం అన్నారు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాదన్నారు. అవ్వను మోసగించింది తంత్రం, మోసకరమైనటువంటి జ్ఞానంతో అపవాది అవ్వను మోసగించింది. ఈరోజు ఈ మోసంతోనే ఆ అపవాది మనల్ని దాడి చేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు దేవుని చిత్తంలో ఆ విషయాలను గురించి మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాట ఉంది. మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం ఏం చేస్తుందయ్యా మనిషిని అంటే, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో 18, మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశల గలవారై
తప్పు మార్గమందు నడుచుకుని వారితో నుండి అప్పుడే తప్పించుకుని పోకిరి చేష్టల చేత మరులుగొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయుండి అటు వారికి స్వతంత్రమిత్తునని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడగును కదా. అంటే మీరు ఏదైతే స్వతంత్రం అనుకుంటున్నారో వారు భ్రష్టులై ఉండి మీకు స్వతంత్రం ఇస్తానంటున్నారు. వారికే స్వతంత్రత లేదు, వారికే యథార్థత లేదు. మిమ్మల్ని ఎవరైతే ఈ నిరర్ధక తత్వజ్ఞానాన్ని గురించి బోధిస్తున్నారో చెప్తున్నారో వారికే స్వతంత్రత లేదు. వారు మీకు ఎలాగా స్వతంత్రతనిస్తారు? ఈరోజు చాలా మంది వారి సిద్ధాంతాల్లో ఇదిగో గతంలో మేము ఈ ఒప్పుకోలు లేకపోతే ఈ మొక్కుబడి మొక్కుకున్నాం కదా, ఈ మొక్కుబడి వల్ల మేము మేలు పొందుకుంటామంటేనే ఒకప్పుడు ఇచ్చారు. మన వాస్తవంలోకి వెళితే గతంలో అజ్ఞాన దశ అనుకున్నాం. అజ్ఞాన దశలో నువ్వు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు ఒక మొక్కుబడి మొక్కుకున్నావు. ఆ మొక్కుబడి మొక్కుకున్నప్పుడు నీ ఉద్దేశం ఏమై ఉంది? నాకు మేలు జరుగుతుంది, నేను విడుదల, నేను స్వతంత్రత పొందుకుంటాననే కదా నువ్వు ఒప్పుకున్నావు. అయితే నిజదేవుని తెలుసుకున్నావు. నిజదేవుని తెలుసుకున్న తర్వాత స్వతంత్రము ఎక్కడ లభిస్తుందో తెలుసుకున్నాక ఇక మరో చోటకు నువ్వు ఎందుకు వెళతావు? నీకు వాస్తవం తెలిసిపోయింది. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలగచేసింది. ఈ గుడ్డితనంలో మనం వాస్తవాలు గమనించలేకపోయాం. మనం మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం అన్నాం కదా, మోసాన్ని నమ్మం. ఇప్పుడు వాస్తవం తెలిసింది. వాస్తవం తెలిసాక ఇక మోసాన్ని నమ్మవలసిన పనేముంది? వాస్తవాన్ని గమనించండి. చాలా మంది మనం ఇప్పుడు లోకంలో ఫ్రాంక్ అనేది చేస్తూ ఉంటారు. అంటే మనిషిని ఏదో ఒక భయపెట్టి అది నిజం కాదని చెప్పటం. ఉదాహరణకి మనమే ఉన్నాం, ఎక్కడి నుంచో ప్రయాణం చేస్తూ వచ్చి, అబ్బాయి నువ్వు వాహనంలో వచ్చావు, మీ వాహనంలో నీకు తెలుసో నీకు తెలియక జరిగిందో పెద్ద నష్టం జరిగింది, ఎవరో గాయపడ్డారు, లేకపోతే ప్రమాదం జరిగింది, దానికి ₹1,00,000 నువ్వు ఫైన్ కట్టాలి అన్నారనుకో, మనం భయపడతాం. అమ్మో ఏం జరిగింది, నాకు తెలియక ఏం జరిగింది, ఏం పొరపాటు చేశాను, ఇంత ఫైన్ ఎందుకు వచ్చిందని. కానీ తర్వాత అదే చెప్పినప్పుడు అయ్యా మేము సరదాగా ఇది ఫ్రాంక్, ఇది నిజం కాదు అన్నారనుకోండి, ఒకసారిగా మనలో గతంలో ఉన్న భయం ఇప్పుడు లేదు. ఆ భయం కాస్త తొలగిపోయింది. గతంలో మనం లోకంలో నిరర్ధక తత్వజ్ఞానం అజ్ఞానంలో ఉన్నప్పుడు భయపడ్డాం, మేలు జరుగుతుంది అనుకున్నాం, అదే స్వతంత్రం అనుకున్నాం. కానీ స్వతంత్రమునిచ్చేటటువంటి నియమం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్న తర్వాత మరలా దాన్ని ఎందుకు అంగీకరించాలి? అది నిజం కాదని తెలిసింది, అది నిరర్ధకమని తెలిసింది, అది చీకటని తెలిసింది, అది ఉపయోగం లేదని తెలిసింది గనక క్రీస్తులో వాస్తవికతను మనం తెలుసుకోవటానికి వచ్చాం గనక మనం ధైర్యం కలిగి ఉండాలి. అయితే దేవుని యొక్క ఉనికిని గురించి మనం చూస్తే, దేవుని యొక్క ఉనికిని గురించి చూద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగిను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగిను, ఆయన ద్వారానే మనం కలిగి ఉన్నాం. ఈ మాట ఎంత చక్కగా ఉందంటే, ఆకాశమందైనను భూమి అందైనను ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే మనల్ని సృజించారు. ఇక ఆయన సృష్టికర్త అయినప్పుడు మనందరికీ తెలుసు, దేవుడు అనగా సార్వభౌముడు, సర్వాధికారి, శక్తివంతుడు. కొరింథీయులకు రాయబడిన రోమీయులకు రాయబడిన పత్రిక 8:31లో దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధైన వాడెవడు? ఇప్పుడు మనం దేవుని తెలుసుకున్నాం, నిజదేవుని తెలుసుకున్నాం. లోకంలో చాలా మంది అంటూ ఉంటారు, దేవుడు ఉన్నాడని నమ్మితే దయ్యం ఉన్నదని నమ్మాలి, కనుక దయ్యానికి కూడా ఇవ్వాల్సింది ఇవ్వాలి అని అంటారు కదా. చాలా మంది కైసరువుకిను దేవునికి చెల్లించుడి ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నువ్వు చెల్లించేటటువంటి అర్పణే గాని, నువ్వు చెల్లించే మొక్కుబడి కానీ, చెల్లించేటటువంటి వ్యక్తి పట్ల నీ గౌరవాన్ని, నీ నమ్మకాన్ని కనపరుస్తున్నావు. కానీ ఇప్పుడు వాస్తవం ఏమిటయ్యా అంటే, వాస్తవము దేవుని యందు విశ్వాసాన్ని కనపరచటం. నీవు ఒక మొక్కుబడి, ఒక ఆరాధనా భావంతో చేసేటప్పుడు ఆ భావం యొక్క ఉద్దేశం ఏమిటంటే, వారిలో నువ్వు దైవత్వాన్ని చూస్తున్నావు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటున్నారు, మీరు ఈ లోకంలో భూమి మీద నన్ను అంగీకరిస్తే, మనుషులు ఎదుట అంగీకరిస్తే, నేను పరలోక రాజ్యంలో మిమ్మల్ని అంగీకరిస్తాను. అంటే మీ సాక్ష్యం అన్నారు. యేసును గూర్చిన మీ సాక్ష్యం అంటే, లోకంలో ఆకాశం అందే గాని భూమి అందే గాని ప్రతి నాలుక ఆయనను ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగాలి. అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే, ఆయనను నువ్వు సాక్షిగా అంగీకరిస్తున్నావు. దేవుళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారని కాదు,
ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు బడి ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. అది నీ సాక్ష్యం. ఈ సాక్ష్యంలో దేవుడు శక్తివంతుడు. ప్రభువారు అంటారు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు అన్నారు. బలవంతుడైనటువంటి దేవుని నీవు కలిగి ఉన్నావు. ప్రియులారా గమనించండి, బలవంతుడైనటువంటి దేవుని కలిగి ఉన్నాక నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. దయ్యం బలమైంది, అపవాది బలమైంది, దేవుని కంటే ఎవరు శక్తివంతులు కాదు. ఒకవేళ లోకంలో నేను ఎన్ని రకాలుగా చెప్పినా దేవుడు ఉన్నాడంటే దయ్యం ఉందని నమ్మాలి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. దేవుని కంటే శక్తివంతుడు ఎవరైనా ఉన్నారా? దేవుని ఎరిగిన తర్వాత మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధైన వాడు ఎవడు లేడు. నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నువ్వు బలవంతుడైనటువంటి స్థితికి వచ్చావు. మనకు ఒక సిద్ధాంతం చెప్తారు, ఇనుము, ఇత్తడి, వెండి, బంగారము. మనిషి ఇనుము నుంచి ఎత్తడి, ఎత్తడి నుంచి వెండికి, వెండి నుంచి బంగారానికి ఎదిగిన తర్వాత ఇక మరలా వెనక్కి దిగవలసిన పని లేదు. ఇప్పుడు మనం క్రీస్తుని ఎరిగి ఉన్నట్టంటే గోల్డెన్ రూల్లోకి వచ్చాం, బంగారు స్థితిలోకి వచ్చాం. బంగారు స్థితిలో నుంచి ఎవరు కూడా కిందకి రావడానికి వీల్లేదు. అది జ్ఞానయుక్తమైన పని కాదు. నువ్వు నిజదేవుని తెలుసుకున్న తర్వాత ఇంకా నేను ఎవరికైనా అర్పణ ఇవ్వాలి, ఇంకా ఎవరికైనా నేను మొక్కుబడి చెల్లించాలి, ఇంకా నేను ఏదైనా సరే నేను ఇవ్వాలనుకున్నది ఇవ్వాలి అని అనుకుంటే అర్ధరహితమైన దానివల్ల నీ సాక్ష్యం ఏమిటంటే ఆ అర్పించేటటువంటి ప్రతిమో సిద్ధాంతమో దేవతో దేవుడని పిలువబడేటటువంటి వ్యక్తిని నువ్వు అంగీకరిస్తున్నావు. దేవుడని నువ్వు అంగీకరించినట్లయితే మనం ఇందాక అనుకున్నాం, ఇదంతా నిరర్ధకము, ఇదంతా అవివేకం అని తెలిసింది గనక వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశాం. భయం అనేటువంటిది నీలో నిరర్ధకం, అపవాది తంత్రము చేత కల్పించబడినటువంటిది కూడా. చూడండి, పూర్వం మనం కొన్ని గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒకప్పుడు ఈ ఊరవతల చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర దయ్యం కూర్చుంటుందని నమ్మించేవారు ఒకప్పుడు. ఇప్పుడు చాలా వరకు ఎలక్ట్రికల్ గా లైటింగ్ సిస్టమ్ మరొకటి పెరిగిపోయినాయి, రోడ్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళటమే గొప్ప భయం అనుకునేటువంటి ప్రాంతాల్లో మన గ్రామాల్లో చూడండి, చాలా మంది కుర్రోళ్ళు రాత్రులు 10, 11, 12ంటికి ఆ మొబైల్ ఫోన్లు పట్టు కూర్చుంటున్నారు అక్కడ. ఇప్పుడు భయం లేదు. కారణం ఏమిటి? వాస్తవం ఏమిటో తెలిసిపోయిన తర్వాత భయపడాల్సిన విషయం లేదు. ఇంకా నువ్వు భయపడుతున్నావా? అవివేకవే. ఇంకా నువ్వు భయంలో ఉన్నావా? అవివేకవే. వాస్తవం అనేది తెలిసిన తర్వాత అవాస్తవం అనేది పోవాలి. ఇక్కడ ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడిన వారు ఉన్నా కూడా మనకి ఒక్కడే దేవుడు అని చెప్తున్నారు. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో మనం అందరము కూడా ఆలోచన చేసినట్లయితే ఆయన అంధకార సంబంధం, కొలసీలకు రాయబడిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో అంధకార సంబంధం కదా, చీకట్లో ఉన్నాం, వాస్తవం ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఒకప్పుడు మనం చూసినట్లయితే పూర్వం శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందనప్పుడు ఏవేవో విషయాల గురించి రకరకాలు మాట్లాడుకునేవారు కదా, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు ఉండి. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగం అనేది అభివృద్ధి చెందాక ఇక ఆ మూఢనమ్మకాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఇదంతా వాస్తవం కాదనేటువంటి స్థితికి వచ్చారు కదా. అలాగే ఇప్పుడు నిజదేవుని మనం తెలుసుకున్నాం. నిజదేవుని తెలుసుకున్న తర్వాత మనము అంధకార సంబంధమగు క్రియల నుంచి మనల్ని దేవుడు ఎక్కడికి నడిపించారన్నట్లయితే తేజోవాసుల సహవాసంలోనికి నడిపించారు. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి జ్ఞానం, క్రీస్తులో ఉండే మర్మంలోనికి వచ్చాం. ఈ క్రీస్తులో ఉండేటువంటి మర్మం తెలిసాక ప్రాచీనమైనదంతా కూడా ఇప్పుడు మనకు ఎలా కనిపిస్తుందంటే అది నిరర్ధకమైనటువంటిది, నమ్మశక్యము కానటువంటిది. ప్రియులారా గమనించండి, కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా ఈ పని చేయకపోతే మనసులో ఏదో పీకుతూ ఉంటది, ఏదో మనసులో బాధ ఉంటది, అది తొలగించేసుకుంటే పోతుంది కదా, ఇంకా ఆ బాధ ఏది లేకుండా రేపటి నుంచి ఇంతటితో వదిలేసేసి ఎక్కడ ములగాలో ఎక్కడ ఇచ్చేసేయాలో అన్ని చేసేసి వచ్చేస్తే ఇంకా అంతటితో పోతుంది కదా, మనం నూతనంగా క్రీస్తులో ఉండొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. అక్కడ ఆ అధికారాన్ని నువ్వు అంగీకరించినట్టు అవుతుంది కదా. మనం విశ్వాసం ఎలాంటిదంటే హెబ్రీ పత్రికలో అంటున్నారు, హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో, హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నారు, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే మనస్సాక్షికి కల్మషం తోచకూడదు. అంటే మనలో ఏదో ఒక విధమైనటువంటి అభద్రత, మనసు పీకుతుంది, మనసు వెనక్కి లాగుతుంది, కీడు శంకిస్తుంది, ఈ మాటలు ఉపయోగిస్తారు కదా. ఇవన్నీ కూడా కీడు శంకించటం, మనసు లాగటం, పీకటం, ఇవన్నీ ఏమిటంటే మనస్సాక్షికి ఇక్కడ ఏమంటున్నారు అంటే
కల్మషము తోచుకున్నట్లు. నీ నమ్మకం ఎలా ఉండాలి అంటే, నేను పరిపూర్ణ దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయనే జీవాధిపతి, ఆయనే రక్షకుడు, ఆయనే నన్ను సృజించినవాడు, ఆయనే నన్ను తీర్పు తీర్చేవాడు, ఆయనే నన్ను పరలోకానికి వెళ్ళేవాడు, లోకంలోకి ఏ విధమైనటువంటి శక్తి లేదు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ఆయన అంగీకరించటం అంటే హృదయపూర్వకంగా అంగీకరించటం. ఇంకా నీ మనసు పీగుతుందా, ఇంకా నీ మనసు కీడు శంకిస్తుందా అంటే నువ్వు ప్రభువుని నమ్మలేదు. నీ పూర్ణ హృదయంతో ప్రభువు నమ్మటం అంటే, ఆకాశంలో నువ్వు ఉండగా నాకు ఎవ్వరు వద్దయ్యా అని భక్తుడు అన్నారు చూసారా, అది నమ్మకం. ఎప్పుడైతే నిరర్ధక తత్వజ్ఞానాన్ని పక్కన పెడుతున్నావో, ప్రభువుని ఎప్పుడైతే అంగీకరిస్తున్నావో, ఆ నమ్మిక ఎలా ఉండాలంటే, మనస్సాక్షికి కల్మషం అనేదిక తోయకూడదిక, యథార్థమైనటువంటి హృదయముతో ప్రభు సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. అందుకని దేవుని చిత్తాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని చిత్తంలో అవన్నీ కూడా నిరర్ధక జ్ఞానం, మనస్సాక్షికి కల్మషం తోయకూడదిక. నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారేమో, నిన్నెవరైనా ప్రేరేపిస్తున్నారేమో, వెళితే వెళ్ళావులే, ఇదిగో ఈ కీడు, ఈ మేలు, ఇంకొకటేదో చెల్లించేసేయి, ఈ మొక్కుబడి చెల్లించేసేయి, లేకపోతే ఎప్పటికైనా నీ మనసులో కీడు ఉంటుందంటే, మనస్సాక్షికి కల్మషము తోయకుండా నేను విశ్వసించాను. అలాంటి విశ్వాసం నా ప్రభుకు కావాలి. అదే నా సాక్ష్యం. లోకంలో ఎంతమంది పిలువబడిన దేవుళ్ళు, దేవతలను పిలువబడిన నీవే నా దేవుడు అని అంగీకరించే విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మరలా వెనక్కి గనక వెళ్ళినట్లయితే, నీ విశ్వాసంలో మనస్సాక్షికి కల్మషం అనేది తోస్తుంది. అలాంటి రక్షణ దేవుడు నీకు ఇవ్వలేదనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక కొన్ని విషయాలు యోహాను సువార్తలో యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, 20వ వచనం, మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడు. ఎవరండైనా మన హృదయముల కంటే అధికుడు. ఈ అధికుడు సమస్తము ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయములలో ఆయన యందు దోషారోపణ చేయనో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయము సమ్మతి పరుచుకుందుము. మన హృదయం దోషారోపణ చేస్తుందట. ఏమని? అయ్యా ఇదిగో నువ్వు మొక్కుకున్నావు, నువ్వు ఇస్తానన్నది ఇవ్వలేదు, అక్కడ మేక ఇస్తానన్నావు, ఇక్కడ కోడి ఇస్తానన్నావు, అక్కడ మరేదేదో ఇస్తానన్నావు, అది ఇవ్వకపోతే ఇదిగో నీకు కీడు, తర్వాత ఇంట్లో వాళ్ళకి కీడు, ఏదో ఒక విధమైనటువంటి కీడు శంకిస్తూ హృదయము మన మీద దోషారోపణ చేస్తుందట. ఈ దోషారోపణ చేస్తే పైన అంటున్నారు, ఆ దేవుడు మన హృదయముల కంటే అధికుడు. నీ మీద దోషారోపణ చేసే హృదయం ఉందే, దీనికంటే గొప్పవాడు నీ దేవుడు. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుందేమో గాని నీ హృదయముల కంటే అధికుడైనటువంటి దేవుడు కలిగి ఉన్నాం గనక ఆయన అంటున్నారు, మన హృదయములను ఆయన ఎదుట సమ్మతి పరుచుకుందుము అన్నారు. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాక, వాస్తవాన్ని తెలుసుకున్నాక, ఎందుకు నీ మీద కీడొస్తుంది, ఎవరు చేయగలుగుతారు, దేవుడి కంటే శక్తివంతులు ఎవరున్నారు, దేవుని బలమైన చేతిలోకి నువ్వు వచ్చిన తర్వాత ఇంకా నిన్ను ఎవరైనా బలహీనపరుస్తారా అనగా, దేవుని చిత్తాన్ని మనం పరిపూర్ణుడిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటే మనలో భయాలు తొలగిపోతూ ఉంటాయి. అంటే దేవుని చిత్తాన్ని మరింత తెలుసుకో. నీలో ఒకవేళ అపోహలు వచ్చినాయా, నీలో అనుమానాలు వచ్చినాయా, కీడు శంకిస్తుందా, దేవుని వాక్యాన్ని చదువు, దైవజనులను అడుగు, ప్రశ్నించు, యథార్థత ఏమిటో, సత్యం ఏమిటో, వాస్తవికత ఏమిటో మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకున్నట్లయితే, ఆ తెలుసుకున్నటువంటిది ఏమిటయ్యా అంటే, మన హృదయములను ఆయన ఎదుట సమ్మతి పరుచుకుందుము అన్నారు. మన హృదయాలను సమ్మతిపరుచుకున్నట్లయితే ఆ భయాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. మనం కొన్నిసార్లు ఎవరికి చెప్పకుండా మనసులో బాధను బట్టి ఆ పనిని కాస్త మనం క్లియర్ చేసేసుకుంటే మన మనసు నెమ్మదిగా ఉంది కదా అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క చిత్తం ఎలాంటిదయ్యా అంటే, నీ ఒక సాక్షిగా నిలబడాలి. గతంలో నేను విశ్వసించింది అబద్ధం, గతంలో నేను నడిచిన విధానాలు అసత్యమని తెలుసుకున్నాను, అదే నీ సాక్ష్యంగా ఉండాలి. ఆ సాక్ష్యాన్ని గట్టిగా వినిపించాలి కదా. మనం ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులు అనింజులనై దేవుని కుమారులు అనుగునట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయడి, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. నేను వ్యర్థముగా పరిగెట్టలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కానది, క్రీస్తు దినమందు నాకు అతిశయము కలుగుచున్నది. ఏం జరిగిందయ్యా అన్నట్లయితే, మనము వక్రజనాంగం మధ్య దేవుని వాక్యాన్ని జ్యోతులు వలె ప్రకాశిస్తున్నాం. ఒకప్పుడున్న సిద్ధాంతాలు, ఒకప్పుడున్నవన్నీ కూడా మానేశాం. అపోస్తుల కార్యగ్రంథంలో పుతోన్ అనేటువంటి దయ్యాన్ని మాంత్రికుడు ఉన్నాడు. ఆ మాంత్రికుడు తర్వాత
క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఏం చేశాడయ్యా అన్నట్లయితే ఆ గ్రంథాలన్నీ తీసుకొచ్చి తగలబెట్టేశాడు. ఇక వాటితో పని లేదు, నాకు కీడు సంఖ్యిస్తుందనే పని లేదు. ఎందుకంటే ఆ మాంత్రికుడు, ఆ భూతాల వైద్యుడు చదువుతున్నటువంటి గ్రంథాల్లో ఏదైతే ఉందో దానికంటే అధికుడైన దేవుణ్ణి తెలుసుకున్నాక ఎందుకు భయపడతాడు చెప్పండి కదా? ఎందుకు భయపడతాడు? ఇప్పుడు తను చదువుకున్నటువంటి ఆ మత గ్రంథము, ఆ భూతాల వైద్యాలు ఏమున్నాయో ఆ గ్రంథాలన్నీ తీసుకొచ్చి తగలబెట్టేస్తున్నాడు. అయ్యయ్యో పాపమండి ఇలాంటి గ్రంథం అనుకోలేదు. ఎందుకంటే తన మనస్సాక్షికి కల్మషం తోయట్లేదు. ఇప్పటి వరకు తను ఏ సిద్ధాంతం, ఏ విశ్వాసంలో ఉన్నాడో దానికంటే అధికుడైన శక్తివంతుడైన దేవుని తెలుసుకున్నాడు గనక వెంటనే వాటన్నిటిని తగలబెట్టేశాడు. ఇంకా నేను వీటిని అనుసరించాలి, నమ్మాలని నేను అనుకోవట్లేదు, అందులో యథార్థత లేదు, అందులో చీకటి అని అనుకున్నాడు గనక వాటిని తీసుకుని వచ్చి వాటన్నిటిని కూడా తగలబెట్టేశారు. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే మనము పూర్వము ఒప్పుకున్నటువంటి కాలం, అంటే నువ్వేదైనా మొక్కుబడి, ఏ మొక్కుబడి అయితే నువ్వు మొక్కుకో, ఆ మొక్కుబడిని బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందయ్యా అంటే అజ్ఞాన కాలము అన్నారు. ఏమిటది? అజ్ఞాన కాలము, ఎర్రగని స్థితి. ఎర్రగని స్థితిలో నువ్వు దాన్ని అంగీకరించావు గనక ఎర్రగని స్థితిలో చేసినవి అంగీకరించబడవు. వాస్తవానికి తెలుసుకున్నావు, ఒకప్పుడు అంగీకరించావు, బాగానే ఉంది. ఇప్పుడు పరిశీలనగా చూస్తే అది అంగీకారమైనది కాదు, నీ ఒప్పందం అది సరైనటువంటిది కాదు. అందుకని వాటిని గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే అజ్ఞాన కాలము అన్నారు. రండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో, 3వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వతంత్రం ఉండును అన్నారు. ఇప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఏం చేసిందయ్యా అంటే స్వతంత్రం. ఉదాహరణకి క్రైస్తవ విశ్వాసంలో కూడా మనం తర్వాత చూడబోతున్నాం, ఆచారాలు అనేటువంటివి క్రైస్తవ విశ్వాసంలో కూడా అంగీకరించబడలేదు. మనం ఆదిమ సంఘాల్లోకి వెళితే తర్వాత మనం చూడబోతున్నాం సున్నతిని గురించి, విగ్రహాలు బలిర్పించిన దాని గురించి, అమావాస్య దినములు, పండుగలు, రకరకాల ఆచారాలను గురించి కూడా గతంలో ఉండేవి. అవన్నీ కూడా క్రీస్తులోకి వచ్చాక ఆచారాలు నిరర్ధకమైపోయినాయి. ఆచారం ఏం లేదు, పూర్ణ మనసుతో తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వతంత్రం. ఇప్పుడు నీవు గతంలో చేసిన ఒప్పందాలు, మొక్కుబడులు నిన్ను బంధించలేవు. ఇప్పుడు బంధిస్తే నువ్వు స్వతంత్రుడు కాదు. ఈ పని చేయాలి, నిన్నెవరో నియంత్రిస్తున్నారు, కీడు శంకిస్తుంది, లేకపోతే కీడు తలపేస్తుంది, మనసు బాధ కలిగిస్తుంది అంటే నువ్వు స్వతంత్రుడు కాదు, నువ్వు బంధింపబడ్డావు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుందో అక్కడ నువ్వు స్వతంత్రుడు. ఇప్పుడు నువ్వు క్రీస్తుని గురించి ఎరిగి ఉన్నాక, ప్రభు ఆత్మను పొందుకుంటున్నాక నీవు స్వతంత్రుడు. నిన్నెవరు బంధించట్లేదు, నిన్నెవరు బంధించటానికి అవకాశమే లేదు. ప్రభువుని గురించి ఎప్పుడైతే తెలుసుకున్నావో పరిశుద్ధాత్మ కార్యము నీలో ప్రయత్నిస్తుంది. హృదయంలో పరిశుద్ధాత్మ వాక్యము క్రొమ్మరింపబడి రక్షణ పొందాలని ప్రేరణ. అంటే ప్రభు ఆత్మను స్వీకరించావు, ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని స్వీకరించావు, నువ్వు స్వతంత్రుడు. ఇప్పుడు ఈ స్వతంత్రతలో నీలో ఎవరు కూడా బంధించలేరు. ఈ పని చేయి, ఆ పని చేయి, నువ్వు కూర్చో, నుంచో, ముట్టుకోకూడదు, తాగకూడదు, ఆ విశ్వాసాలన్నిటి నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. ఇప్పుడు స్వతంత్రలోకి వచ్చావు. గతంలో నిన్ను నిర్బంధించిన కాలం ఏమిటయ్యా అన్నట్లయితే ఆ కాలము అంధకారమైనటువంటిది. ఆ కాలము అజ్ఞాన కాలం. ఇదే 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినప్పుడు యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలగచేసింది. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో మనం అందరము రాజులైన యాజకులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఈ రాజులైనటువంటి యాజకులుగా ఉండేవారు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు. చూడండి, ఇదే పత్రికలో 6వ అధ్యాయం, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి చదువుతున్నాను. చూడండి. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయములు విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణ ప్రతిఫలము మీరును మీ హృదయములు విశాలపరుచుకునిడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? ఇప్పుడు వాస్తవికతలోకి వచ్చాక మీకు మొక్కుబళ్ళతో పనేమిటి? వెలుగునకు చీకటితో ఏం సంబంధం? మీరు వెలుగులోకి వచ్చాక మరలా వెనక్కి చీకటిలోకి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం? క్రీస్తులోకి వచ్చాక బెలియాలతో మీకు సంబంధం ఏమిటి? ఈ లోకంలో దేవుళ్ళు అనబడే వారితో సంబంధం ఏమిటి? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? నీవు విశ్వాసి, ఇప్పుడు అవిశ్వాసి చేసిన పనులు నువ్వు చేయకూడదు. ఇక దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందుకేమిటి? జీవముగల దేవుని ఆలయమై ఉన్నారు, నేను వారిని సంచరించదును.
కనుక ప్రియులారా, మన సహవాసము తేజోవాసుల సహవాసం, పరిశుద్ధుల సహవాసం, ఆత్మీయ సహవాసం, ఇక మరలా అవిశ్వాసులతో బెలియాలతో సంబంధం ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము కాదు. కనుక ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క చిత్తంలో మనం పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం, తేజోవాసులుగా ఆయనకి ఇష్టలుగా పిలువబడుతున్నాం. కనుక ఒకవేళ మన సంబంధాలు మరలా ప్రాచీన స్వభావంతో చీకటిలోకి నడిపించబడుతున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని చిత్తంలో మనం అందరము కూడా పరిశుద్ధులుగా ఆయనకి ఇష్టలుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. కనుక అన్యజనులు చేసినటువంటి పనులు గతంలో చేశామేమో, ఇక మీదట మనం అలా ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు. ఎందుకంటే అసత్యములో ఎరగని స్థితిలో చేశాం. ఇప్పుడైతే మనమందరం ఎలాంటి వారమయ్యా అన్నట్లయితే దేవుని కృపలో పరిశుద్ధులు కదా. ఎఫెసీ పత్రికలోకి వద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, ఇంతకు ముందు అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకోకూడదు. అంటే వారి సిద్ధాంతాలు, వారి ఆచారాలు ఇక మనకి లేవు, మనకు వర్తించవు. మనం పరిశుద్ధులం. వారైతే అంధకారమైన మనసు గలవారై, ఇంతకు ముందు చేసినప్పుడు మన మనసు ఎలాగుందయ్యా అంటే అంధకారమైన మనసు, చీకటి మనసు, వాస్తవాన్ని గమనించలేని మనసు, సజీవుడైనటువంటి దేవుని ఎరగనటువంటి మనసు. అందుకని అంధకార మనసు మరి కలిగి తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని నుండి కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. మనసుకి ఏది పుడితే అది, దేవుని చిత్తం ఏమిటో తెలియదు, దేవుని ఆజ్ఞ ఏమిటో తెలియదు. దేవుడు యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి వారి ఇష్టానుసారంగా హృదయ కాఠిన్యంతో ప్రవర్తించారు, అంధకారంతో ప్రవర్తించారు. కానీ ఇప్పుడు వాస్తవత, జీవము కలిగిన దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటున్నాం, పరిశుద్ధాత్మను తెలుసుకుంటున్నాం. ఆ తెలుసుకున్నటువంటి విధంగా మనం ప్రవర్తించాలనేది దేవుని ఉద్దేశం. ఓ విశ్వాసి, నీ జీవితంలో ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ రక్షణ పొందకుండా ఆచారాలను బట్టి బంధింపబడినట్లయితే అవి ఎందుకు చేస్తున్నావో నీకు తెలుసా? జీవము గల దేవుని దృష్టిలో అవన్నీ కూడా నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానం, అవన్నీ కూడా విలువలేనటువంటివి. దీన్నే అజ్ఞాన కాలము అన్నారు. ప్రియులారా, గమనించండి, ఈ అజ్ఞాన కాలంలో మనం ప్రవర్తించాం. కానీ ఇప్పుడైతే దేవుని కృపను బట్టి చూడండి, ఈ 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5:8, మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడు ప్రభునందు వెలుగులోకి వచ్చేసాం. ఇప్పుడు ఇక మరలా చీకటిలోకి ఎందుకు వెళ్ళాలి? అది చీకటని తెలిసిపోయింది. చీకటని తెలిసిపోయాక చీకటితో పని లేదు. చీకటి నిరుపయోగమైనది, చీకటి విలువలేనటువంటిది. ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చాం కదా. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3:19లో కూడా మనం చూసినట్లయితే, మీరు సిగ్గుపడవలసిన విషయములు యందు అతిశయపడుచున్నారన్నారు. మన గత జీవితం ఏమిటయా అంటే సిగ్గుపడవలసిన విషయం. తండ్రి సృష్టికర్త నిన్ను మర్చిపోయినాయా? జీవము గల దేవుడిని తెలుసుకోలేకపోయానయ్యా. జీవం లేని విషయాల్లో ఇదిగో ఆచారాల్లో పరిగెట్టాను, అవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు నాకు సిగ్గేస్తుందయ్యా. మరలా సిగ్గుపడే పనిలో నువ్వెందుకు వెళ్తున్నావు? అవన్నీ కూడా నిరర్ధకమని తెలిసింది కదా. వాస్తవంగా దేవుడేమిటో తెలిసింది, ఆయన శక్తి ఏమిటో తెలిసింది, ఆయన బలం ఏమిటో తెలిసింది. ఇన్ని తెలిసిన తర్వాత మరలా ఆ పాపపు స్థితికి నువ్వు వెళ్ళవలసిన కారణం ఏముంది? సిగ్గుపడవలసిన విషయములందు మీరు మరలా అతిశయపడుతున్నారు అన్నారు. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో గతములో ఉండేటటువంటి స్థితిని గురించి అజ్ఞానపు దశ ఏదైతే ఉందో, ఎర్రగక నీవు చేసినటువంటి స్థితి. రండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చూస్తే, 16వ వచనం, నేను పరిశుద్ధుడనైన మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మీ మనసుకు నచ్చింది. ఈరోజు లోకంలో చాలా రకాల సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా రకాల మొక్కుబడులు ఉన్నాయి. అన్నీ ఒక మొక్కుబడులు ఏమీ లేవు, రకరకాల మొక్కుబడులు ఉన్నాయి, రకరకాల ప్రదేశాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి దేవతలు, దేవుళ్ళని పిలువబడేవారు ఉన్నారు. ఏది ఒకట్లేదు, అన్నీ విచిత్రంగా ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటాయి అంటే, పూర్వపు అజ్ఞాన దశలో మీ ఆశలను అనుసరించి నడుచుకున్నారు. మిమ్మల్ని పిలుచునివాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఇప్పటి వరకు అది లేకపోతే పరిశుద్ధులై ఉండాలి. ఈ పరిశుద్ధతలో మనం ఏం చేస్తున్నామయ్యా అన్నట్లయితే, మనము నిజదేవుని తెలుసుకున్నాం. అయితే ఈ నిజదేవుని తెలుసుకున్న తర్వాత మన జీవితాల్లో మార్పు వచ్చింది. పూర్వపు అజ్ఞాన దశలో చేసేసాం.
ఏదో మన ఇష్టానుసారంగా చేసేసాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అంటారు కదా, నేను చిన్నపిల్లవాడినై ఉన్నప్పుడు చిన్నపిల్లవాడి వలె ప్రవర్తించి తిని, పెద్దవాడిని అయ్యాక పెద్దవాడిని వలె తెలిసి తెలియనితనం. మనుషుల్లో మనం కూడా చూస్తే ఎవరైనా పిల్లలు తప్పిదం చేశారనుకోండి, పెద్దలు ఏమంటారు, చిన్నపిల్లలు కదండి తెలిసి తెలియనితనం అని. అదే పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఏమంటారు చెప్పండి? ఒక వయసు వచ్చాక యవనస్తుల్ని కూడా ఏమండి తెలిసి తెలియక అంటారు ఏంటంటే, పెళ్లి చేస్తే 6 పిల్లలకు తండ్రి అవుతాడు, ఈయన క్షమించేది ఏమిటంటారు. అంటే పరిణితి వచ్చేసింది. పరిణితి వచ్చాక తప్పిదాలు చేయకూడదు. ఇప్పుడు మనం క్రీస్తు ప్రభువులోకి వచ్చేస్తాం. మనం ఎవరయ్యా అంటే తేజోవాసులు, పరలోక సంబంధులు. మన స్థితి పరలోకంలో ఉంది క్రీస్తుని ఎరిగిన తర్వాత ఇంకా బాప్తిసానికి సమీపంగా నువ్వు ఉన్నావు అన్నట్లయితే, తేజోవాసుల శ్వాసాన్ని పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరలా చీకట్లోకి ఎందుకు వెళ్తావు? అవి నిరుపయోగం అని చెప్తున్నాయి కదా. అవి ఉపయోగం లేనటువంటివి. 135వ సంకీర్తనలో మనం చూసినప్పుడు, విగ్రహములు తయారు చేయవారును విగ్రహముల యందు విశ్వసించువారు వారును అట్టివారై ఉందురు అన్నారు కదా. వీరు కూడా ఏమిటి? నిర్జీవమైన వారే. వాటి యందు విశ్వసించేవారు కూడా వీరు కూడా నిర్జీవమైన వారేట. వీరు నిర్జీవంగానే ఉంటారు. కానీ దేవుని చిత్తం ఏమని చెప్తుందయ్యా అన్నట్లయితే, దేవుని చిత్తంలో మనం అందరము కూడా నిర్జీవ క్రియలను విడిచి శక్తి కలిగినటువంటి దేవుని మనం వెతుకుతూ ఉన్నాం. రోమీయులకు రాయబడిన పత్రిక 6:20లో ఒక చక్కని మాట ఉంటుంది. ఏమిటయ్యా అంటే, వాటి వల్ల మీకు కలిగిన ఉపయోగం ఏమిటి? 6:20 రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగెను? అప్పటి వలన క్రియలు ఫలం లేదనే కదా. వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అంతము మరణమే. వాటిని గురించి సిగ్గుపడుతున్నాం. వాటి వల్ల మీకు ఫలమేం కలిగింది? నిత్యరాజ్యాన్ని వస్తాయా? క్రీస్తు ప్రభుని అంగీకరించినప్పుడు నువ్వేం తెలుసుకున్నావు? వాటి వల్ల ఉపయోగం లేదని, వాటి వల్ల నిత్యజీవం లేదని, వాటి వల్ల నూతన సృష్టి లేదని, ఇదిగో నీ కొరకైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నావు కనుక ఇందులోకి వచ్చాక వాటి వల్ల ఉపయోగం లేనప్పుడు వాటితో పనేముంది? అవి నిర్జీవమైనవి, ఉపయోగం లేనటువంటివి, అధికారం లేనటువంటివి, సర్వశక్తివంతుడైనటువంటి దేవుని అధికారము కలిగి ఉండడం. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో దీనిని ఏమని చెప్పబడిందయ్యా అంటే అజ్ఞాన కాలము అన్నారు. చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా అజ్ఞాన కాలంలో చేసిన పని. చిన్నపిల్లల వేషాలు, చిన్నపిల్లల పనులుగా మానేసేయాలి. ఇప్పుడు ఎందుకంటే పరిణితి కలిగి వచ్చాం, మనం నిజదేవుని తెలుసుకున్నాం, జ్ఞానానుసారులుగా ఉన్నాం. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఈ విషయాన్ని గురించి చాలా మంది చులకనగా తీసుకుంటారు. కానీ వాస్తవానికి వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే ఆజ్ఞాతిక్రమం అన్నారు కదా. దీన్ని చిన్నగా చూడాలా? వాస్తవానికి అదేమిటి? దేవుడు చేయవద్దని చెప్పిన పని. దేవుడు చేయవద్దని చెప్పిన పని నువ్వు మరలా చేయటం అనేది దేవుని తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది? ఆజ్ఞాతిక్రమమే. మీరు విగ్రహముల జోలికి వెళ్ళకూడే అన్నారు కదా. మీరు విగ్రహముల నుంచి దూరంగా వెళ్ళిపోమన్నారు. మీ విశ్వాసము జీవము గల దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే మనుషులుగా మనం ఉన్నప్పుడు విగ్రహాల జోలికి వెళ్ళవలసిన పనే ఉంది. దీని వాక్యం ఏం చెప్తుందయ్యా అన్నట్లయితే, వాక్యము చెప్పే మాట నీవు మరలా ఆజ్ఞాతిక్రమము చేస్తున్నావు. చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం చూస్తే, 1వ అధ్యాయము 18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి ఆయన కోపగించుకుంటున్నాడు. ఆయన దుర్నీతికి వెళ్తే ఆయన కోపగించుకున్నాడు. అదేమిటంటే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషతపై ఉన్నది, అది దేవుడు వారికి విషదపరిచదు. దేవునికి చెప్పారు. నీకు ఇంకా అర్థం కాలేదా? వాక్యాన్ని చదువు. నీకు ఏది విషయం అవసరమో, ఏది విశదపరచాలనుకున్నాడో, ఏది విగ్రహమో, ఏది అసత్యమో, ఏది నిరర్ధక తత్వజ్ఞానమో, ఏది సత్యమో ఆయన నీ మధ్య విశదీకరించారు. 66 పుస్తకాల గ్రంథాన్ని దేవుడు ఎందుకు రాశారంటే నీకు విశదపరచటానికే. ఈ విశదపరచబడినటువంటి విషయాలను బట్టి నువ్వు సరిపోల్చుకో. నేను చేయాలా వద్దని, నా మనసు కీడు శంకిస్తుంది, నా మనసు బాధపడుతుందని కంటే వాక్యాన్ని సరిపోల్చుకో. వాక్యాన్ని సరిపోల్చుకుంటే నీ మధ్య ఏది దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను. దేవుడు అది తెలియపరిచారు. ఈరోజు ఒకవేళ ఎవరైనా వచ్చి నిరర్ధక తత్వజ్ఞానంతో నిన్ను ఇంకా ప్రలోభ పెట్టాలని ప్రయత్నిస్తున్నారా? ఆయన దేవుడు విశదపరిచిన విషయాలను పరిశీలన చేయి, గ్రంథంలో సరిపోల్చుకో, వాస్తవం ఏమిటో తెలుసుకో. 20వ వచనం,
ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య సఖ్యు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకుని సృజించబడిన వస్తువులు ఆలోచించటం వలన తేటబరచబడుచున్నవు గనక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగి ఆయనని దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. వారి అవివేక హృదయము అంధకారమైనప్పుడు ఆయన స్తుతించలేదు. వారు జ్ఞానులమని చెప్పుకుని బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమగా మార్చిరి. ఏం చేశారయ్యా అంటే దేవునికి చెందవలసిన మహిమ, ఒకవేళ దేవుని సత్యదేవుడు అని తెలుసుకున్న తర్వాత మరలా నీవు అర్పణ అర్పించడానికి వెళ్తున్నావా, మొక్కుబడి చెల్లించడానికి వెళ్తున్నావా, దేవునికి చెందవలసినటువంటి మహిమను మరలా అక్కడ అప్పగించి మరలా తిరిగి వస్తాను అంటే నువ్వు చేసే పని జ్ఞానయుక్తమైందా అజ్ఞానమైనటువంటి పని దేవుడు చెప్తున్నారు ప్రియరా. ఎందుకనంటే దేవుని చిత్తంలో దేవునికి చెందవలసినటువంటి ఆ మహిమ మనుషులు, పశుపక్షాదులు, చతుష్పాద జంతువులు, పురుగుల యొక్క ప్రతిమలుగా మార్చేశారు ఈరోజు. ఇంకా నువ్వు పలానా చోటకు వెళ్ళి నేను మొక్కుబడి చెల్లించాలి అంటే ఇంతకాలము చేసినటువంటి దాని వల్ల ఉపయోగం లేదని తెలుసుకుంటున్నావు, నిజదేవుని తెలుసుకున్నావు. మరలా ఆ అధికారంలోకి వెళ్ళొద్దు, ఎందుకంటే నీ సాక్ష్యాన్ని కనపరుచుకో. ప్రభా, ఇదిగో నేను ఏ విషయాల్లో వెళ్ళానో, ఏది నిజమని నమ్మానో ఇవన్నీ కూడా ఇప్పుడే నేను విడిచిపెడుతున్నాను అని చెప్పగలిగినప్పుడే దేవుని చిత్తంలో నీ నమ్మకము, నీ సాక్ష్యము అర్థవంతంగా ఉంటుంది. దేవుడు నిన్ను అంగీకరించటానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మరొక అంశం ఏమిటయ్యా అంటే, ఇక మనల్ని మనం సద్విమర్శ చేసుకుంటే చాలా వరకు వీటన్నిటిని ఆచారాలు అన్నారు. ఒకవేళ నీ మొక్కుబడే కావచ్చు, లేకపోతే నువ్వు ఒప్పుకున్న ఒప్పందాలే కావచ్చు, ఇవన్నీ ఏమిటయ్యా అంటే ఇవన్నీ కూడా ఆచారాలు కదా. వాస్తవానికి ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా ఆచారాలుగానే చూస్తూ ఉంటాం. ఈ ఆచారాల్లో ఏం జరుగుతుందయ్యా, అక్కడ ఏదైనా జరుగుతుందా? ఏదైనా ఒక ఆహారం, ఉదాహరణకు అనుకుందాం, చనిపోయిన వారి సమాధుల దగ్గర ఆహారం పెడతా ఉంటారు. కానీ ఆ సమాధుల నుంచి వారికి ఇష్టమైన వస్తువులు, కొన్నిసార్లు విచిత్రంగా చనిపోయిన వ్యక్తి మద్యపానం తాగే వ్యక్తి అయితే ఆ సమాధి దగ్గర మద్యపానాన్ని కూడా పెడతా ఉంటారు. దానివల్ల ఆ వ్యక్తి అది స్వీకరిస్తాడు అనేటువంటిది వీళ్ళ నమ్మకం. దాన్ని మూఢాచారం. వాక్యం ఏం చెప్తుంది? ఆత్మలు పరదేశకు కొనుకోబడతాయి, అక్కడే ఉంటాయి, మరలా అటువారు ఇటు, ఇటువారు అటు దాటిపోకుండా అక్కడే భద్రపరచబడతాయని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం స్పష్టత. అలాగే విగ్రహాల విషయంలో, అలాగే రకరకాలైనటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీటన్నిటి ఆచారాల్లో ఇతర మతాలలో ఉండేటువంటి ఆచారాలే కాకుండా క్రైస్తవ్యంలో ఉండేటువంటి ఆచారాలను కూడా జీవగ్రంథం తప్పుపట్టింది. ఎందుకంటే ఆదిమ సంఘంలో చాలా రకాలైనటువంటి ఆచారాలు వచ్చినాయి. అప్పుడు కూడా ఈ ఆచారాలన్నీ కూడా ఎలాంటివంటి, ఉదాహరణకి అప్పట్లో సున్నతి ఆచారం. ఇప్పుడు కూడా చాలా మంది వాటిని గురించి వాదిస్తూ ఉంటారు. సున్నతి ఆచారం ఇది అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం గనక ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా సున్నతి పొందాలి, యేసుప్రభుని అంగీకరించండి, బాప్తిసం తీసుకోండి, తప్పులేదు, సున్నతి కూడా ఉండాలి, తప్పేముంది, ఇలాగనమాట. మనకు కూడా కొన్ని సిద్ధాంతాలు, యేసుప్రభుని అంగీకరించండి, అటు ఆ పని చేయండి, ఇక్కడ ఈ పని చేయండి అంటూ ఉంటారు. కానీ ఆచారాల విషయంలో దేవుని చిత్తం ఎలా పనిచేస్తుందో ఒకసారి సున్నతి ఆచారాన్ని గురించి మనం చూద్దాం. గలతీయులకు రాయబడిన పత్రికలో 5వ అధ్యాయము మొదటి 6 వచనాలని మనం చూస్తే, గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఈ స్వతంత్రం అనుగ్రహించు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకోవద్దు. ఆయన స్వతంత్రులుగా చేశారు. ఇంకా చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలదని పౌలను నేను మీకు చెప్పుచున్నాను. దిగు వచనాల్లో 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రముగా నీతిమంతులుగా తీర్చబడివాడెవడో క్రీస్తులో నుండి బుత్తిగా వేరు చేయబడి ఉన్నాడు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నాడు. అంటే వారి నమ్మకము ధర్మశాస్త్రం వల్ల క్రియలు. అంటే బహుశా ఈ సున్నతి వలన నేను స్వతంత్రుడిని అయిపోతున్నాను, అబ్రహాము సంతానాన్ని అయిపోతున్నాను అంటే వాక్యం చెప్పేది ఏమిటయ్యా అన్నట్లయితే మీరు విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడాలి. దేవుని చిత్తం. ఈరోజు మనం కూడా ఏవైనా కొన్ని ఆచారాలు, కొద్దిగా ధాన్యం తీసుకెళ్లి పలానా చోట ఇవ్వాలి, లేకపోతే నా తలనీలాలు అర్పించాలి, ఇవన్నీ కూడా ఉద్దేశం ఏమిటయ్యా అంటే మనం ఏదో ఒక మేలు ఆ ప్రతిమ, ఆ దేవతను పడే చోట పొందుకోవాలనేది మన ఉద్దేశం. కానీ నిజమైన మేలు పొందుకోవటం ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. అదేమిటయ్యా అన్నట్లయితే విశ్వాస మూలముగా నీతిమంతులు, క్రియల మూలంగా కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఎవడో అతిశయించటానికి వీల్లేదు. ఒకవేళ
నువ్వు బంగారం ఇస్తున్నావా, డబ్బు ఇస్తున్నావా, లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే, ఏది ఇచ్చినప్పటికీ కూడా దానివల్ల రాదని వాక్యం చెప్తుంది. విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడటానికి పిలువబడ్డాం. మన విశ్వాసం వలన నీతిమంతులు. 6వ అధ్యాయం, యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందియందు ఏమీ లేదు, పొందకపోవటం వలన కూడా ఏమీ లేదు. కారణం ఏమిటి? యేసుక్రీస్తు నందు ఉండాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, రక్షణ పొందాలి, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడాలి. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే క్రైస్తవ సమాజంలో ఈ విషయాల గురించి కూడా మొదటి ఆదిమ సంఘంలో చాలా ఎక్కువ చర్చ జరిగింది. విగ్రహాలకు బలర్పించటం విషయంలో చర్చ జరిగింది. అన్యులతో కలిసి ఉండేటువంటి యూదుల గురించి, ఆహారపు అలవాట్ల గురించి చాలా విచిత్రమైన జరిగింది. కానీ క్రీస్తులోకి వచ్చాక మీరు స్వతంత్రులయ్యా, మీ మీద నిర్బంధం అనేది లేదు. మీరు దేనికి అప్పగించుకుంటారో దానికి దాసులైపోతారు. మీరు ఒకవేళ మరలా ప్రాచీన స్థితికి వెళితే దానికే పాపానికి దాసులైపోతారు. వాక్యం చెప్తుంది చూడండి, ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి మనం చూస్తే, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించుచున్నాం. శరీరమును ఆస్పదము చేసుకొనక, సున్నది ఆచారం, శరీరాన్ని ఆధారంగా ఆస్పదంగా చేసుకుని నేను గొప్పోడిని అనుకోవటం కాదు కదా. ఇదిగో నేను సున్నతి ఉన్నాను గనుక నేను గొప్పోడిని, లేకపోతే నేను మరేదో చేసుకున్నాను గనుక నేను గొప్పోడిని అని శరీరమును ఆస్పదం అంటే శరీర ఆచారాలను ఆస్పదంగా చేసుకొనక క్రీస్తులో ఉండేటువంటి దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తున్నామే, ఇది గొప్పతనం. ఇంకా చూడండి, కావాలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరం ఆస్పదము చేసుకుని ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చు. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, అయ్యా నేను చేసుకున్నాను, నేను కూడా మరి ఇదిగో దేవుని యొక్క చిత్తంలో ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించాను అనుకున్నాను. కానీ క్రీస్తును ఆత్మలో ఆరాధించేటటువంటి స్థితికి రావాలి. ఇది నిజమైనటువంటిది. ఈ స్థితికి రావటానికే దేవుడు బయలుపరిచారు. కనుక ప్రియులారా, క్రైస్తవ సమాజంలో కూడా ఈనాటికి కూడా చాలా ఆచారాలు ఉంటూ ఉన్నాయి. కానీ ఆచారాలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. మారు మనసు, నూతనమైన సృష్టిగా మార్చబడుట, పరిశుద్ధమైన జీవితము, దీని గురించి వాక్యం చెప్తుంది కదా. మనం గతంలో కొన్ని ఆచారాల్లో ఉన్నాం. వీటన్నిటిని ఏమన్నారు? నిర్జీవ క్రియలు అన్నారు. ఇంకా చెప్పాలంటే మీకు వాక్యాన్ని చూపిస్తాను రండి. హెబ్రీలకు రాయబడిన పత్రికలో ఎంత స్పష్టంగా చెప్పబడిందంటే, హెబ్రీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాస విషయంలో బాప్తీసమును గూర్చిన బోధ. నిర్జీవ క్రియలు విడిచాం. ఒకప్పుడు నిర్జీవ క్రియలు కదా, ప్రతిమలకు నమస్కారం పెట్టాం, లేకపోతే ఇంకొకటి ఏదో చేసాం, ఏది చేసినా నిర్జీవ క్రియలు అన్నారు. 5-6 వచనాల కింద చూస్తే, దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధాత్మ వాక్యాన్ని మనం అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే మనం ఈ పరిశుద్ధాత్మ వాక్యాన్ని అనుభవిస్తున్నామో యథార్థత వాస్తవం తెలిసింది గనక ఇక లోకంలో ఉండేటువంటి ఆచారాలతో మనకు పని లేదు కదా. ఆ పూర్వం ఈ ఆచారాలు చాలా ఎక్కువగా ఉండేవి. హెబ్రీ పత్రికలో వాటిని గురించి తెలియపరిచారు. రండి 9వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చూస్తే, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలుపడి వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగుట వారికి శుద్ధిపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇది కదా. ఎందుకంటే గతంలో కూడా ధర్మశాస్త్ర కాలంలో అలాగే చాలా ఆచారాలు ఉండేవి. ఇవన్నిటిని ఆచరిస్తే ఇక్కడ చెప్తున్నారు, ఈ చెప్పబడిన మాటలో మనం చూస్తే, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలుపడిన వారి మీద ఆవు బూడిద చల్లుటయు శుద్ధీకరణ అన్నట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు తండ్రికి తను అర్పించుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు మరణించవలసిన పని ఎందుకు వచ్చింది? ఇప్పటికీ కూడా నువ్వేదైనా ఒక మొక్కుబడి చెల్లించటము, ఒక ఆచారాన్ని, ఒక సిద్ధాంతాన్ని ఏదో ఒకటి అనుసరిస్తే యేసు ప్రభు వారు శిలువ మీద మరణించటానికి అవసరం ఎందుకు వచ్చింది? అవన్నీ ఉపయోగకరమైతే
ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపాన్ని తీసివేస్తే యేసు ప్రభు వారి సిలువ ఎందుకు వేయబడాలి? ఒకవేళ ఇప్పటికీ కూడా నువ్వు నమ్మినటువంటి విగ్రహాలకో దేవతలకో నేను బలర్పిస్తాను అంటే అది ఉపయుక్తమైతే క్రీస్తు ప్రభు వారి సిలువ ఎందుకు పీయవలసి వచ్చింది? యేసు ప్రభు వారి సిలువను మనం ఎందుకు అంగీకరించాలి? గమనించండి. అంటే దేవుని చిత్తములో దేవుడు పరిపూర్ణమైన కార్యం మనకి చేశారు. ఈరోజు నువ్వు చేసేటువంటి మతపరమైన సిద్ధాంతాలు ఏవి కూడా నిన్ను రక్షించేవి కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు అతిశయించినట్లు ఉదాహరణకు అనుకుందాం. ఒకవేళ ఒక వ్యక్తి బలి అర్పించడం ద్వారా విమోచన దొరుకుతుంది అనుకుందాం. డబ్బున్న వాళ్ళు మనం చూస్తాం. సొలొమోను మహారాజు ఆయన బలి అర్పించినప్పుడు వేలాది లక్షలాది పశువులను బలిగా అర్పించారు. అలాగే మనం అర్పించలేం. ఆయన రాజు గనక. ఈరోజు సామాన్యుడు అర్పించగలడా చెప్పండి? కనుక ఒకవేళ మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని చోట్ల డబ్బున్న వాళ్ళు గొప్ప గొప్ప కానుకలు ఇస్తూ ఉంటారు. ఆ దేవాలయాల్లో లేకపోతే మరో చోట పేదవాడు ఇవ్వలేడు. కానీ యేసు ప్రభులో ఇప్పుడు ధనికుడే గాని పేదవాడే గాని అందరికీ అర్పణ అర్పించబడింది. అది క్రీస్తు ప్రభు రక్తం. ఈ క్రీస్తు ప్రభు రక్తం అనేటువంటిది అర్పించబడింది. కనుక ఆచారాలు నీకు పని లేదు. ఇక నీతి మూలముగా నీ విశ్వాస మూలముగా నీతిమంతుడు అవ్వాలి. నువ్వు విశ్వసించాలి, నువ్వు మార్పు చెందాలి, ప్రభువుని అంగీకరించాలి. ఇందాక అనుకున్నాం, లోకంలో ఉన్నటువంటి వారు అందరికంటే నీవే దేవుడని నేను నమ్ముతున్నాను. నీ నమ్మిక, నీ విశ్వాసం అప్పుడు నీతిమంతుడిగా చేస్తుంది. అంటే నువ్వు పట్టుకెళ్లే వస్తువులు, నువ్వు అర్పించే వస్తువులు కాకుండా నీ హృదయములో పరిపూర్ణమైన విశ్వాసము నిన్ను నీతిమంతుడిగా నడిపిస్తుంది. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో మనం ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి లోకంలో ఉండేటటువంటి ఏ విధమైనటువంటి ఆచారాలు కూడా నిన్ను నీతిమంతుడిగా నిర్దేశించలేవు. అందుకని దేవుని చిత్తంలో ఇవన్నీ కూడా ఆచారాలుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ అధ్యాయం, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇప్పుడు నువ్వు పూర్ణమైన దానిలోకి వచ్చావు. యేసు ప్రభుని అంగీకరించావా? నువ్వు పరిపూర్ణమైన దాంట్లోకి వచ్చావు. ఇంతకు ముందు పరిపూర్ణం కానిది విషయంలో ఉన్నావు. ఈ పరిపూర్ణత అనేది ఎప్పుడైతే దొరికిందో, ఈ పరిపూర్ణత దొరికిన తర్వాత క్రీస్తులో బలమైనటువంటి వ్యక్తివి. ఇక అపరిపూర్ణమైన విషయాలు వెంబడి వెళ్ళొద్దు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాని వని ఉంటుంది, పెద్దవాడిని అయ్యాక పెద్దవాని వలె ఉంటుంది. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాక అనుభవం, వెలిగింపబడిన మనోనేత్రాలు కలిగిన వాడు. ఇప్పుడు తెలిసి తెలియని తనం కాదు, అజ్ఞాన దశ కాదు. ఒకప్పుడు ఏమయ్యా పలానా మతంలో మార్గంలో ఎందుకున్నావు నాకు తెలియకండి, సత్యం తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తెలుసుకున్నావు కదా. ఇక తెలుసుకున్న తర్వాత మిగిలినవన్నీ కూడా నిరర్ధకము అయింది. ఇక చివరిగా మనం చూస్తే ఈ విగ్రహాల విషయంలో ఒకవేళ నువ్వు ఏదైనా ఒక సిద్ధాంతం, విగ్రహం అంటే ఒక ప్రతిమగా మాత్రమే కాకుండా దేవుని విడిచిన నీ నమ్మకమే గాని, దేవుని విడిచిన నీ సిద్ధాంతమే కానీ ఏదైనా కూడా విగ్రహంగానే పోల్చబడుతుంది. ఈ విషయంలో దేవుని యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే అది పాపముగా ఎంచబడింది కదా. తెలిసి పాపం చేయకూడదు కదా. ఎబ్రీ పత్రికలో మనం చూసాం, తెలియక పాపం చేసింది, తెలిసి పాపం చేసేది. ఇప్పుడు యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభుని గురించి తెలిసాక నువ్వు రక్షణ బాప్తీసం తీసుకోకపో, నీకు సత్యం అనేది తెలిసి పడిపోయింది. సత్యం తెలియటం అంటే ఆజ్ఞ అనేది నీకు ఇవ్వబడిపోయినట్టే. ఆజ్ఞకు నీకు వచ్చేసింది, ఆజ్ఞలోకి వచ్చేసావు. ఇప్పుడు బాప్తీసం పొందాలా లేదా? బాప్తీసం గురించి పూర్తిగా తెలిసాక బాప్తీసం తీసుకోకపోతే పాపమే. ఎందుకనంటే ఇక నిన్నెవరో ఒత్తిడి చేయరు, నీకు విషయం తెలిసిపోయింది కదా. మేలైనది చేయనెరిగి చేయని వానికి పాపం. నీకు మేలేంటో తెలిసిపోయింది, నువ్వు బాప్తీసం తీసుకున్నావా లేదా అనేది ఇక నీకేది. ఎందుకనంటే దేవుడు తెలియశక్యమైనదేదో అది వారి మధ్య బయలుపరిచాను. రోమపత్రికలో దేవుడు నీకు ఆ విషయాన్ని తెలియపరిచారు. ఇప్పుడు ఈ విషయం ద్వారా నీకు తెలియపరిచాక ఈ సందేశం అంతా విన్న తర్వాత ఇంకా నేను ఎక్కడో నా మనసు పీకుతుందండి, కీడు శంకిస్తుంది, మీరు ఎన్ని చెప్పినా నేను అదేదో చేసిన తర్వాతే బాప్తీసం తీసుకుంటాను అని అంటే పాపంగానే ఎంచబడాలి. ఎందుకంటే దేవుడిని క్లియర్ గా చెప్పారు గనక. అలాగా తెలియశక్యమైనదేదో తెలిసిన తర్వాత చేసినటువంటి స్థితి అలాంటిదయ్యా అన్నట్లయితే పాపముగా ఎంచబడుతుంది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అని చెప్తూ, 2వ వచనం, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడిన అటు నడిపింపబడినని మీకు తెలియను. ఇంతకు ముందు మీరు ఎటు పడితే అటు నడిచేశారు, మీకు తెలియనటువంటి విషయం. కానీ ఇప్పుడు సజీవుడైనటువంటి దేవుని తెలుసుకుని ఉన్నారు. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో వాక్యం చెప్తుంది అది పాపం అని చెప్తుంది.
ఆజ్ఞ రీతిగా మనం తెలుసుకుంటున్నాం. నువ్వు ఒకవేళ బాప్తిసం తీసుకోకపో, కానీ దేవుడు చిత్తానికి బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత ఆజ్ఞ నీకు వచ్చిన తర్వాత ఆజ్ఞను ధిక్కరిస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనంలో మీకు అనేకమైనటువంటి వివరణలు దేవుని వాక్యం ద్వారా కూడా నేను తెలియపరుస్తున్నాను, నా సొంత మాటలు కాకుండా. 20వ వచనం, ఈ దెబ్బ చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. మారు మనసు అంటే ఏమిటయ్యా అన్నట్లయితే అంత స్పష్టంగా చెప్తున్నారు చూసారా. నువ్వు మారు మనసు అంటే ఇదిగో ఇవి శక్తి లేని, చూడ విన నడువ శక్తి లేని వాటిని ఇంకా నువ్వు పూజిస్తున్నావా? అలా పూజించినట్లయితే మారు మనసు పొందలేని శక్తిని నువ్వు ఇంకా కలిగి ఉన్నట్టయితే అదే స్థితిలో నేను అదే విధంగా జీవిస్తాను, అదే నా విశ్వాసం అంటే మారు మనసు పొందలేని స్థితిని నువ్వు కలిగి ఉన్నావు. మారు మనసు అంటే నీ మనసు మారింది, ఒకప్పుడు ఉన్నటువంటి నమ్మకాలు పోయినాయి. అయ్యా ఇదిగో నిర్జీవమైన విషయాలను నేను నమ్మాను, నేను మారు మనసు పొందుతున్నాను. మారు మనసు పొంది ఏం పొందాను? నేను సజీవుడైన నిత్యుడగు తండ్రిని నేను తెలుసుకున్నాను అనే స్థితికి నువ్వు వచ్చావు. సజీవుడైనటువంటి దేవుని తెలుసుకున్న తర్వాత ఇక ఆ స్థితిగతులన్నీ మారిపోయినాయి. ఈ వచనంలో ఇక చూడను వినను నడవ శక్తి లేని బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టున్నట్లు. ఇక పూజించొద్దు. పూజించటం అంటే నువ్వు అంగీకరించటమే, నువ్వు అర్పించటమే, నువ్వు వెళ్ళటమే, ఇవే కదా. వాటికి విగ్రహములకు దూరముగా పారిపోవుడు అన్నాడు కదా. విగ్రహాలు దూరంగా పారిపోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళాలని చూస్తున్నావా? చివరిసారిగా వెళ్ళాలని చూస్తున్నావా? ఈ ఒక్కసారే వెళ్ళాలని చూస్తున్నావా? దేవుని విషయంలో పాపమే కదా. ఒకసారైనా పాపమే, 2 సార్లు అయినా పాపమే కదా. అది పాపమని తెలిసాక మరలా అక్కడికి వెళ్ళటం అంటే ఎంత పాపం ఆలోచన చేయండి ప్రియులారా. దేవుని చిత్తంలో దేవుడు మాట్లాడుతున్నారు. చివరిగా గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, గలతీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠములు తట్టు మీరు తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను అన్నారు. ఎంత చక్కని మాట చూసారా. మీరింకా దినాలు మాసాలు మరొకటి వర్జ్యాలు జాతకాలు కదా. చాలా మంది ఇప్పటికీ కూడా పెళ్ళంటే వివాహం, ఆ గృహ నిర్మాణం అంటే జాతకాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అంటున్నారు కదా వాక్యము, బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠములు ఇవన్నీ కూడా, వాటికి మరలా మీరు ఎందుకు తట్టు తిరుగుతున్నారు? ప్రియ దేవుని బిడ్డ, రక్షణ పొందే బిడ్డలు మాత్రమే కాదు, రక్షింపబడిన వారు కూడా ఇంకా కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది దయ్యం వచ్చిందా, పలానా చోటకెళ్ళి ఇంకోటేదో తావి తెచ్చుకోవాలి, ఇంకొకటి ఏదో చేయాలి, ఒకవేళ ఇదిగో భూతాల వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, మరో చోట వాస్తు సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాలి, ఇలా చాలా మాటలు మనం చూస్తూ ఉంటాం. పౌలు గారు అంటున్నారు, మీ కొరకు నేను పడిన కష్టము వ్యర్థమైపోద్ది. ఎందుకంటే బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠములు యందు మీరు ఎలా తెలుగుచున్నారు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారు. ఇప్పుడు ఎవరట? దేవునిని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. ఇంతకు ముందు అయితే మీరు పరిగణలో లేరు. మీరు దేవుని ఎరగని స్థితిలో మీరు పరిగణలో లేరు. ఇప్పుడు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చారో దేవుడు మిమ్మల్ని చూస్తున్నారు. చీకట్లో ఉన్నప్పుడు మీ క్రియలు పరిగణింపబడలేదు. కారణం ఏమిటంటే మీరు చీకటి ఉగ్రతలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు మీరు వెలుగులోకి వచ్చారు. దేవుని ఎప్పుడైతే ఎరిగారో మీరు వెలుగులోకి వస్తున్నారు. దేవుని చేత మరి ఎరగబడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు తెలియదు గనక మీ గురించి పరిగణలోనికి రాలేదు. ఒక్కసారి ఎప్పుడైతే ఆ జ్ఞానం, ఆ సమాచారం నీ దగ్గరికి వచ్చిందో ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తారు. ఎందుకంటే ఆజ్ఞ నీ దగ్గరికి వచ్చాక ఆజ్ఞకు లోబడతావా, ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటావా, ఆజ్ఞను అతిక్రమిస్తావా? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని చేత ఎప్పుడైతే సమాచారం నీకు వచ్చిందో నువ్వు వెలుగులోకి వచ్చావు. వెలుగులోకి వచ్చాక దేవుడు నిన్ను చూస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ విషయాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి క్రీస్తు ప్రభువులోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో, క్రీస్తు ప్రభువులోకి నువ్వు వచ్చాక నీ ప్రాచీన స్థితి ఏదైతే ఉందో అదంతా నిరర్ధకం. అప్పుడే విడిచిపెట్టేసాయి.
దాని గురించి నువ్వు ఇంకా ఆలోచించవలసిన పని లేదు. అది నిరర్ధకం అని తెలుసుకున్నావు, అది వాక్య విరుద్ధం అని తెలుసుకున్నావు. దేవునిలోకి వచ్చావు. దేవునిలోకి వచ్చాక ఇప్పుడు దేవుని యందు నీ యొక్క సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం ఏమిటయ్యా అంటే, దేవా, లోకంలో నువ్వు తప్ప నాకు దేవుడు లేవు, నీవే నేను దేవుడిగా అంగీకరిస్తున్నాను. నీ ఒప్పుకోలతో ఎప్పుడైతే వస్తున్నావో అది దేవుని సంతోషపెట్టే విశ్వాసం. లేదు ప్రభా, నీకు చెల్లించవలసింది నీకు చెల్లిస్తాను, అటు చెల్లించవలసింది అటు చెల్లిస్తాను అని అంటే దేవునికి ఎట్టి పరిస్థితుల్లో ద్విమనస్కులు ఇష్టము లేదు. ఏ వ్యక్తి కూడా, ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానులకు అతడు దాసుడిగా ఉండనేరడు. ఒకరిని ప్రేమించును, ఒకరిని ద్వేషించును. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరిని ద్వేషిస్తున్నావు? కనుక ఈ విషయాల గురించి స్పష్టతగా తెలుసుకున్నామని అనుకుంటున్నాం. చివరిగా మారు మనసు గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, అయినను ఏవి నాకు లాభకరమై ఉంటునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. దేవుని గూర్చిన, ప్రభువు గూర్చినటువంటి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం వేటినైనా నష్టంగా ఎంచుకున్నావా? ఆ నష్టాన్ని కూడా ఇంకా మనతో ఉంచుకోవాలనుకుంటున్నారా? నష్టాన్ని ఏ విధమైన మృతుల నుండి పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సహానుభవము కలవాడినై, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలో పాలువాడగటి ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. నువ్వు సమస్తం నష్టంగా ఎంచుకున్నావా? ఇంకా నష్టంగా ఎంచుకోలేదా? వాటిని ఇంకా ప్రేమిస్తున్నావా? వాటిని ఇంకా ఆచరించాలని చూస్తున్నావా? క్రీస్తు యేసు నీ కొరకు శ్రమ పడింది వృధా చేయాలనుకుంటున్నావా? ఆయన రక్తము చేత కడగబడ్డావు. ఆయన మించిన శక్తి లేదు. ప్రభుని అంగీకరించు, అవరోధాలు తొలగించుకో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ పాఠాన్ని మీరు వినండి. ఈ అపోహలు ఉన్న వారికి ఈ అంశాన్ని తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మరి ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, బలపరచండి. అవునాయన, అవివేకంతో ప్రవర్తించాం అయా, సరిచేయండి అయా. ఒక సరైన అవగాహన లేకుండా చెడు తలంపులతో ఉన్నామో సరిచేయండి. సజీవుడైన దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాక నేను నిరర్ధకపు మూల పాఠముల వైపు మరలా మేము తిరగకుండా మీ కాపుదల అనుగ్రహించండి. వాక్యాన్ని స్థిరపరచండి. వినబిడ్డలందరినీ దీవించండి. హృదయాల్లో నీరు కట్టిన తోట వలె ఫలింపచేయండి. వాక్యము ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.